అలాగే శ్రీకృష్ణ దేవరాయ విజయనగర సామ్రాజ్య నిర్మాణ తేజో విరాజ ఈ శిథిలాలలో చిరంజీవి వైనామయా శిలలపై శిల్పాలు చెక్కినారు శిల్పాలు చెక్కినారు మనవాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు శిలలపై శిల్పాలు చెక్కినారు. ఎందుకంటే నెల్లూరి బుచ్చిరెడ్డిపాళెం నెల్లూరి ఆంధ్రభోజుడు అన్నయ్య నజీర్ అన్నయ్య ఆంధ్రభోజుడు నెల్లూరు ఆంధ్రభోజుడు కళాకారులు ఇంతమంది సహృదయంతో అన్నయ్య నీలాంటి వాళ్ళు నేను చూడలేదు. నమస్తే అన్నయ్య, మీరేదో మామూలు పాట పాడతారనుకున్నాను, కానీ మీకు కళ్ళెదురుకుండా నజీర్ గారు కనపడేసరికి మీకు ఆంధ్రభోజుడు శ్రీకృష్ణ దేవరాయలు గుర్తొచ్చి పాట పాడుతున్నాను. చాలా కష్టం ఇది. ఓకే అన్నయ్య, ఆ కంఠంతో నేను పాడలేను, నాకున్న కంఠంతో నేను పాడతాను. నాకు కూడా ఒకప్పుడు బాగుంటుందండి, పాట పాడితే రఫీలా ఉంది అనేవాళ్ళు, ఇప్పుడు పాడితే రఫ్గా ఉంది అంటున్నారు. కొంచెమే డిఫరెన్స్ వచ్చింది. అంటే ఇలాగే కవాలీలు పంచాలన్నీ పాడి ఇలా అయిపోయింది నా వాయిస్. ఓకే, శ్రీకృష్ణక్రియారవాదే యజవిరగన చమ్రాస ధర్మాని జ్యోతే జలావి ఈలలాదిసి విజిరంచి యావానవై పైలలసిలుల్ పాసిరుటకిచే పైలలసిలుల్ పాసిరుటకిచే నమరువ కృష్టి సులుదాగరుటకిచే పైలలసిలుల్ పాసిరుటకిచే. ఆ పాట నేను న్యాయం చేశాను అనుకుంటే. అలా కాకుండా ఒక కవాలి ఆర్టిస్ట్, హైదరాబాద్ కవాలి ఆర్టిస్ట్ అండి, ఆయన ఒక కవాలి ప్రదర్శిస్తున్నారు. మధ్యలో నుంచి ఒక మిత్రుడు వచ్చి ఒక సినిమా పాట పాడమని అడిగారు. ఈయన కనుక ఆ సినిమా పాట పాడితే కవాలి ఆర్టిస్ట్ పాడితే అలాగైపోతుంది, ఎలా మారిపోతుంది చెప్తాను. ఆ పాట కవాలి ఆర్టిస్ట్ గొప్పతనం ఏంటంటే ఆయన పెద్దగా సాహిత్యం అవసరం లేదండి, ఆయన ఒక్క లైన్ రాసిస్తే తెల్లవారు పాడేగారు. అలాంటి కవాలి ఆర్టిస్ట్ ఉన్నారు పెడుతుంది, ఆయన పాడుతున్నారు. ఈ రకంగా 1470 సార్లు అన్నాడు. ఆయన తప్పేం లేదు, ఆయన ముందు కూర్చున్న వాళ్ళందరూ కలిపి 1470 మంది ఉన్నారు. ఈయన అందరు సూరత్ను చూపెట్టేసరికి 3 గంటలు అయిపోయింది. మనవాడు ఒకటి వచ్చాడు, ఇలా వచ్చాడు. అరే ఎందువల్ల 3 గంటల నుంచి చూస్తున్నా, తేరీ సూరత్ ఎంతసేపు రా భాయ్ మేరీ సూరత్ ఏం పాడుతున్నావు భాయ్ సార్? क्या करूं तेरे मेरे बीच में कैसा ये बंधन अंजना गाना गाओ. ఆ పాట ఏంటో మన కవాలి ఆర్టిస్ట్ తెలియదు, పాడకపోతే విడిపోయేవాళ్ళు. ఒరిజినల్ పాట మీకు అందరికి తెలుసు. तेरे मेरे बीच में कैसा है ये बंधन अंजाना, मैंने नहीं जाना तुझे नहीं जाना, तेरे मेरे बीच में कैसा है ये बंधन अंजाना. ఇది ఒరిజినల్ పాట అండి. ఇప్పుడు కవాలి ఆర్టిస్ట్ ఈ పాట
या बैठिए तेरे मेरे बीच में तेरे मेरे बीच में मेरे तेरे बीच में मेरे तेरे बीच में तेरे मेरे बीच में तेरे मेरे मेरे तेरे मेरे तेरे तेरे मेरे मेरे तेरे तेरे मेरे तेरे मेरे तेरे बीच में चेन्नई बीच में मुंबई बीच में नेल्लूर बीच में दुबई बीच में विशाखा बीच में अरे कौन आता साला देखता हूँ बीच में अरे कैसा 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 ये बंधन कैसा ये बंधन अनजाना 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 मैंने नहीं जाना तूने भी नहीं जाना तेरा बाप भी नहीं जाना उसका बाप भी नहीं जाना बाप का बाप का बाप का बाप भी नहीं जाना अनजाना 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 ఈ జోక్ ఏంటంటే ఈ జోక్ పేరు రామలన్న సావు అని. రామలన్న సావు అంటే ఏంది? రామలన్న చచ్చిపోయింది, అదే జోక్. చచ్చిపోతే జోక్ ఉంది. అంతవరకు కబురు ఉంది ఆవిడకి రామలన్న అనే వ్యక్తి చనిపోయాడని. మరి ఆవిడ కూడా వచ్చి బాధపడుతుంది, ఎలా మాట్లాడుతుంది. అక్కడ శవమట్టి కట్టి దిద్దుకుంటుంది ఆవిడ. ఓ ఏమైందండి రామలన్న చచ్చిపోయాడా? లేదమ్మా, ఊరికనే పండుకుంటే మేము దుప్పటి కప్పి ఏడుస్తున్నాం. నీకేమైనా డౌట్ ఆ తల్లి? ఓ ఐఎమ్ సారీ అండి, ఇంతమంది ఏడుస్తుంటే నాకు కూడా ఏడుపు వస్తుంది, కానీ నేను ఏడవకూడదు కదా. ఏం మా డాక్టర్ గారు ఏమైనా ఏడవద్దని చెప్పారా? నోను అలాంటిది ఏం లేదండి, నేను ఇప్పుడే బ్యూటీ పార్లర్ నుంచి వస్తున్నాను కదా, ఇప్పుడు ఏడ్చానంటే లిప్స్టిక్ మేకప్ అంత పోతుంది, కాదంటే రేపు ఏడుస్తానే. ఇవాళ చచ్చిపోతే ఇవి రేపు ఏడుస్తుందట. ఈవిడ రేపు ఏడుస్తుందో మనకు తెలియదండి. ఆ పక్కింట్లో నుంచి ఒక ఆవిడ వచ్చింది, ఆవిడకి ఒకే ఒక సామెత గుర్తొచ్చింది, పోయిన వాళ్ళు అందరూ మంచోళ్ళండి. ఈయన కూడా పోయాడు కాబట్టి మంచోడు అని చెప్పేసి ఈయన గుణగణాలు పొగుడుతూ ఆవిడ బాధపడుతూ ఏడుస్తుంది. మన తెలంగాణ స్లాంగ్లో ఎలా మాట్లాడుతాడు? చాలా మంచోడు ఉండే అక్క, రామలన్న చాలా మంచోడు ఉండే, ఎట్లా చచ్చిపోయిందో ఏమో పాపం. అసలు ఆయనకు ఆడళ్ళంటే ఎంత ఇష్టమో, ఎవరన్నా ఆడళ్ళు అట్లా పోతే అట్లనే చూస్తుండే. డ్యూటీ పోయేటప్పుడు మంచి లేడీస్ కింద కనబడతారు, డ్యూటీకే పోకపోతుండే, వాళ్ళు వెనకనే పోతుండే. అంత మంచోడు ఉండే ఎట్లా చచ్చిపోయినా. ఏడుస్తుంది కదండి, ఎలా చచ్చిపోయాడు. ఇంకా వాళ్ళ ఆవిడ మళ్ళీ కూడా నేనేమనుకోలేదు. ఇక అన్నాడు తింటా తింటా అంటే ఎంత ఆకలిందో తినమన్న వదిలే. నేను పెడతామని నేను తింటామని, నేను పెడతామని నేను తింటామని.